అస్సాం స్టేట్లోని కాజిరంగా నేషనల్ పార్క్లో ప్రస్తుతం మనం ఉన్నాం. నేనున్నటువంటి టవర్ ఇది యాంటీ పోచింగ్ టవర్ అన్నమాట. ఎవరైనా వేటాడడానికి ఎవరైనా వస్తే కనుక ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో మానిటరింగ్ ఉంటుంది. పోలీస్ ఉంటారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సెక్యూరిటీ అంతా కూడా ఉంటారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అత్యంత సంఖ్యలో ఏకకట్గా మృగం రైనోస్ ఇక్కడి స్పెషల్. వాటి కోసం ఇక్కడి అస్సాం ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా జాగ్రత్త తీసుకుంటుంది. గత 10 సంవత్సరాలతో పోలిస్తే గణనీయంగా వాటి బర్త్ రేట్ గణనీయంగా పెరుగుతుంది అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే అస్సాం నేషనల్ పార్క్ కాజిరంగాకు సంబంధించినటువంటి విషయంలో ఏకకట్గా మృగం రేనోస్ ఎక్కువ శాతం స్పెషల్గా ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడ కూడా లేవు. ఆఫ్రికాలో చూసుకుంటే రెండు రేనోస్ సంబంధించినటువంటి 2 హార్న్స్ సంబంధించిన రేనోస్ ఉంటాయి. కానీ ఇక్కడ స్పెషల్ ఏకకట్గా మృగం 1 హార్న్ రెనోసెస్ అని కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. వరల్డ్ లార్జెస్ట్ పాపులేషన్ ఉన్న రెనోస్లో ఇక్కడే కాజిరంగా ఫారెస్ట్కి సంబంధించి. సో ఏ సంవత్సరంలో ఎన్ని ఉన్నాయి రెనోస్ అనేది ఇక్కడి కాజిరంగా నేషనల్ పార్క్స్లో ఒక ఇండెక్స్ని కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వాటి లెక్కిస్తారు, గణాంకాలు లెక్కిస్తారు. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు. ఒకసారి 2022 సంవత్సరంలో 2613కు పైగా వరల్డ్ లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ గ్రేటర్ 1 హార్న్ రెనోసెస్ అని మెన్షన్ చేశారు. ఇక హై డెన్సిటీకి సంబంధించి రాయల్ బెంగాల్ టైగర్స్ 2022 సంవత్సరానికి 104 ఉన్నాయి. ఇక వరల్డ్ లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ ఏసియాటిక్ వరల్డ్ బఫెల్లోస్, ఇవి రెండింటినీ ఫెరోసియస్ వైల్డ్ ఎనిమల్గా చెప్తున్నారు. అత్యంత ఫెరోసియస్గా ఇవి రెండు కూడా ఉంటాయనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఒకటి ఏకకట్గా మృగం, మరొకటి బఫెల్లో. అవి 2022 సంవత్సరానికి 2565 వైల్డ్ బఫెల్లోస్ ఉన్నాయి. ఇక ఏసియాటిక్ ఎలిఫెంట్స్ దాదాపు 2024 సంవత్సరం వరకు లెక్కించారు. 1200కు పైగా ఇక్కడ ఉన్నాయి. ఇక మరొకటి స్వాపర్ డీర్ 2022కి 1129 ఉన్నాయి. ఇక ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా అని కూడా ఇక్కడ ఇచ్చారు. దాదాపు 553 జాతులకు సంబంధించినటువంటి బర్డ్స్ ఇక్కడ ఉంటున్నాయి. 25 గ్లోబల్లీ ఇంపోర్టెడ్ జాతులకు సంబంధించినటువంటి పక్షులు ఇక్కడే కాజిరంగా నేషనల్ పార్క్లో ఉంటున్నాయి. దీన్ని 2007 సంవత్సరంలో టైగర్ రిజర్వ్గా ప్రకటించారు నేషనల్ కాజిరంగా పార్క్ని. ఇక మోర్ దాన్ 550 ప్లాంట్స్ జాతులకు సంబంధించి అన్ని 550 వివిధ జాతుల పక్షులు కూడా ఈ నేషనల్ కాజిరంగా పార్క్లో ఉన్నాయి. జంగల్ సఫారీలో మనం రెనోసెస్ని చూస్తున్నాం. ఏకకట్గా మృగం చాలా స్పెషల్ అనేది ఇక్కడంతా కూడా చెప్తారు. దాదాపు ప్రపంచంలో ఎక్కడ కూడా లేని విధంగా ఏకకట్గా మృగం ఇక్కడ ప్రతి ఒక్కరికి కనిపిస్తూ ఉంటాయి. కామ్గా వాటంతా అవే వెళ్ళిపోతున్న విజువల్స్ క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. కాజిరంగా నేషనల్ పార్క్లో వైల్డ్ బఫెల్లో ఒకటి ఫెరోషియస్ అయితే ఇది మరింత ఫెరోషియస్ అని చెప్పి పార్క్ మేనేజర్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన చెప్పినటువంటి డీటెయిల్స్ అవి. ఇప్పటివరకు జరిగినటువంటి బర్త్ కౌంట్ 2022 వరకు చూసిన లెక్కల ప్రకారం 2000కు పైగానే ఏకకట్గా అంటే ఒక కొమ్ము కలిగిన రెనోస్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇవి అత్యంత ఫెరోషియస్గా కనిపిస్తాయని చెప్పి చెప్తున్నారు. ఇక ఫిమేల్ రెనో మాత్రం గర్భం దాల్చడానికి 17 నుంచి 21 మంత్స్ తర్వాత గర్భం దాల్చుతుంది. ఆ సమయంలో పిల్లలు పుట్టిన తర్వాత అది ఇంకా అత్యంత ఫెరోషియస్గా మారుతుంది. ఎవరిని తన ప్రెమిసెస్లోకి రానివ్వకుండా, ఏ యానిమల్ని తన ప్రెమిసెస్కి రానివ్వకుండా అతి జాగ్రత్త రెనోస్ తీసుకుంటుంది అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. కేవలం ఎలిఫెంట్కి మాత్రమే భయపడుతుంది, కంట్రోల్ అవుతుంది అనేటువంటి అంశాన్ని నేషనల్ పార్క్ సిబ్బంది చెప్తున్నారు. 2026లో మళ్ళొకసారి వీటి లెక్కలు తీస్తారు. గణనీయంగా బర్త్ రేట్ అయితే పెరిగిందనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. వాటంతట అవే ఎంత కామ్గా వెళ్తున్నాయో ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. చాలామంది వైల్డ్ లైఫ్ యానిమల్స్ ఫోటోగ్రఫీ కోసం చాలాసార్లు చాలామంది
వస్తూ ఉంటారు. సో జంగల్ సఫారీ, జీప్ సఫారీకి సంబంధించి మరొకటి ఎలిఫెంట్ సఫారీ కూడా అస్సాం ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తోంది. 2 to 4, 5 వరకు మాత్రమే ఈ జీప్ సఫారీ ఉంటుందని చెప్పి చెప్తున్నారు. కాజిరంగా నేషనల్ పార్క్లో ఈ రకంగా స్పెషల్గా సెక్యూరిటీ, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు ఉంటుంది. సో ఎందుకంటే ఎవరైనా ఇక్కడికి పోచింగ్ చేయడానికి, వేటాడడానికి ఎవరైనా వస్తే కనుక వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుందని చెప్పి అస్సాం ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల క్రితం రేనోస్ చాలా వరకు చనిపోయాయి. అవి ఎందుకు చనిపోయాయి అనేటువంటి అంశం పైన ఆరా తీయడంతో కొంతమంది వేటాడి చంపారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సో దాంట్లో దృష్టిలో ఉంచుకొని స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి ఎప్పటికప్పుడు రౌండ్ ద క్లాక్ రేనోస్ని కాపాడడం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా లేవు, ఇక్కడే రేనోస్ ఉన్నాయి కాబట్టి వాటి సంతానం అలానే స్టేబుల్గా ఉండడానికి అస్సాం ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ అంతా కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పాలి. దాదాపు గంట నుంచి జీప్ సఫారీలో మనం నేషనల్ కాజిరంగా పార్క్లో ట్రావెల్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ టైం మనం 1 hour తర్వాత కొమ్ములతో ఉన్న జింకన్ మనకు కనిపిస్తోంది. ఎక్స్క్లూజివ్గా ఫ్రేమ్లో చూడొచ్చు. సో కొమ్ములు లేని జింకలు చాలా వరకు నెంబర్ ఆఫ్ కూడా ఇప్పటిదాకా కనిపించాయి. రెనోస్ ఒకవైపు, కొమ్ములు లేని జింకలు మరొక వైపు ఇప్పుడు సింగిల్గా అక్కడ కనిపిస్తున్నాయి. ఇక ఈ నీటి కుంటలో రకరకాల కొంగలు, బాతులు డిఫరెంట్ కలర్లో కూడా ఉన్నాయి. డిఫరెంట్ ప్యాటర్న్తో వాటి రెక్కలు ఉన్నాయి. We are here in Kaziranga. Kaziranga is one of the oldest protected areas in our country, and if you see, Kaziranga is also a tiger reserve, and Kaziranga supports mainly. It is known for its Big Five, which includes tigers, rhinos, elephants, wild buffaloes, and eastern swamp deer. So among this, if you see that almost 80% of world great 100 rhino population is found in Kaziranga, and again almost 80 to 90% of eastern swamp deer again it is found in Kaziranga. So it is what makes it unique. It supports critically endangered species and also endemic species. So it is a very unique ecosystem, and it's a very dynamic ecosystem also. Like every year, because of annual flooding of Brahmaputra, the Kaziranga also changes its own ecosystem. Like one time you will be seeing a grassland in one area, so next year it will be mostly a sandbar. So it is very dynamic, and within this dynamic ecosystem, Kaziranga is supporting various animals, including Big Five. Kaziranga is supporting various like reptiles, migratory birds, different species of, I would say even spiders. So Kaziranga is very unique that way, that in a dynamic area, the population is still getting sustained. So that's what makes Kaziranga very unique. So Kaziranga, the best time to visit Kaziranga would be, I would say, in the month of February, March. But Kaziranga is open from mostly mid of October till mid of May. So you can visit at any time, but the best time to visit will be February, March. And also Kaziranga offers different type of tourism activities, including jeep safari, elephant safari, boat ride where you can see Gangetic dolphins very close, and we have nature trails. We have like ethnic restaurants which are run by Kaziranga Eco Development Committee. So a plethora of activities can be done in Kaziranga if you visit at the right time. So I would say that will be like in the month of February, March, you will enjoy Kaziranga. As I said, Kaziranga has this, every year there is monsoon and there are floods which enters the park. So during that period, so we have to ensure that there is no, all the animals as well as the tourists, everyone is safe. So that's why we close those particular monsoon period. So once the monsoon is over, once the flooding is over, so Kaziranga again opens for the tourists. Like by mid of October, again it opens for tourists. Kaziranga security system is one of the unique thing. Like we have more than 250 anti-poaching camps which are spread across the park, and
camp to camp distance, like within 2-3 kilometer you will see 2 camps. So it is like very densely protected area, intensively protected area. And within the camps we have permanently posted personnel who guards the park day and night 24/7 365 days. So that kind of intensive protection network is what is protecting the Kaziranga and its animals. Yes, so it is the entire system is depending on our forest front line and their daily patrolling and their intelligence work. During flood, almost 90% of the park gets inundated. So to ensure that there are some place where animals can take shelter, Kaziranga as well as Government of Assam has built several highlands in the park, so where the animals can take shelter during flood. And apart from that, these animals also move south of the park towards Karbi Anglong Hills. So that way most of the animals they have been part of this ecosystem since time immemorial, so they know how to navigate flood. And there are some mortalities due to flood, but these are mostly like animals which are very old and which are like not able to negotiate flood. So those kind of animals, yes, there are some mortalities, but majority of the animals, 90% of the animals, they know how to sustain in flood. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అంటే నెక్స్ట్ 2026లో మళ్ళొకసారి వీటిని లెక్కిస్తారు. గణనీయంగా వాటి సంఖ్య పెరిగింది. గతంలో వాటి సంఖ్య తగ్గినప్పుడు కూడా 10 సంవత్సరాలతో పోల్చుకుంటే గణనీయంగా రైనోసరస్ పెరుగుతుంది బర్త్ రేట్ అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్క్ సంబంధించినటువంటి ఫ్యాకల్టీ అంతా కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్.